హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ చిన్న అఫీషియల్. సో నేను రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను, అందరు చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వ్యూస్ వస్తున్నాయి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మీ దాకా వస్తాయి. లైక్ ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ, కుకింగ్ వ్లాగ్స్ కానీ, ఎలాంటి వ్లాగ్స్ అయినా కూడా నేను మీ దాకా రావాలి అంటే, నా వీడియోస్ మీ దాకా రావాలి అంటే కంపల్సరీ కన్సిడరింగ్ సబ్స్క్రైబింగ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. అండ్ లాస్ట్ టైం మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో చాలా చూపించాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సిరిడి వెళ్తున్నాం. సో సిరిడికి వెళ్ళే వీడియోనే అనమాట ఇది, ట్రైన్లో. యాక్చువల్లీ ఏం లేదు, జస్ట్ వీ హ్యాడ్ అ షార్ట్ ప్లాన్ ఫర్ మై బర్త్డే. ఆ రోజు నా బర్త్డే ఉండే 2nd Jan. సో 1st Jan వచ్చేసి మేము ట్రైన్ ఎక్కాము షిరిడీకి అనమాట. సో ఫ్రమ్ చెర్లపల్లి టు సిరిడి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్లో జర్నీ అనమాట, ఆ వీడియో ఉంది. అండ్ తర్వాత నేను వచ్చేసి 9th క్లాస్లో వెళ్ళాను షిరిడి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. టోటలీ చేంజ్డ్ అనమాట, చాలా డెవలప్ అయింది షిరిడి. నార్మల్గా నేను 9th క్లాస్లో వెళ్ళినప్పుడు అయితే జస్ట్ ఇలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసేవాళ్ళం. కానీ ఈసారి లిటరలీ 2 to 3 hours టైం పట్టింది దర్శనానికే. సేమ్ లైక్ తిరుపతి, రూమ్లో వేయడం, లాక్ చేయడం, కూర్చోబెట్టేయడం, తర్వాత వాళ్ళు వచ్చి టైం చెప్తారు, తర్వాత వదులుతాను అనమాట. అండ్ పబ్లిక్ వాజ్ ఆల్సో చాలా ఉండే పబ్లిక్. అండ్ షిరిడిలో చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే మాకు టైం సరిపోక జస్ట్ మేము దర్శనానికి త్రయంబకేశ్వర్ అండ్ సప్తశృంగి మాతా దగ్గరికి వెళ్ళామన్నమాట. నాసిక్ ప్లాన్ ఉండే, మాకు టైం సరిపోలేదు, దర్శనంలోనే చాలా టైం అయిపోయింది కాబట్టి మేము వెళ్ళలేదు. అండ్ అక్కడ గైడ్ కూడా అంత మంచిగా చేయలేదు, డ్రైవర్స్. ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం మనకి, అండ్ మనం తెలుగు మాట్లాడతాం, వాళ్ళు హిందీ మాట్లాడతారు, హిందీ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఇది దర్శనం అయిపోయాక బయట అనమాట ఫొటోస్ తీసుకున్నాము. సో అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా తినడానికి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేవరకే చీకటి అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో మేము దర్శనానికి వెళ్తే ఈవినింగ్ వచ్చామన్నమాట. సో తినడానికి వెళ్తే అక్కడ ఫ్రీ భోజనం ఇస్తారు, మనకి టోకన్స్ ఇస్తారు కదా, ఆ ఫ్రీ భోజనం దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేము ఇంకా తినేసామన్నమాట. అండ్ ఫ్రీ భోజనం కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అది కూడా నేను షార్ట్లో పెట్టాను. మీకు ఈ టికెట్స్ వచ్చేసి మాత్రం టెంపుల్ దగ్గర ఇస్తారు. ఒకవేళ టికెట్స్ లేకపోతే ఫర్ చైల్డ్ 30 రూపీస్ అండ్ 50 రూపీస్ ఫర్ అడల్ట్స్ తీసుకుంటారు. కాకపోతే ఇది డొనేషన్ రూపంలోనే ఉంటుంది. మనం ఏదైతే టికెట్ బై చేసి తీసుకున్నామో అది డొనేషన్ లాగా వాళ్ళు తీసుకొని మళ్ళీ మనకే ఫుడ్ పెడుతున్నారు కాబట్టి అందులో. సో అక్కడ శివాజీ మహారాజ్ది ఒక చిన్న మ్యూజియం ఉంటే వెళ్ళాము. సో నెక్స్ట్ పార్ట్స్ కోసం వెయిట్ చేయండి. సో ఇంకా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అండ్ మీకు కనిపించే శారీస్ ఎక్కడ తీసుకున్నాము అంటే నవీ ట్రెండింగ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బై చేసామన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ చెక్ చేయండి, చాలా బాగున్నాయి. అందులో నవీ ట్రెండింగ్ కలెక్షన్స్ అని చెప్పి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇదైతే కొలాబ్ కాదు, పర్సనల్గా నాకు నచ్చింది కాబట్టి శారీ నేను మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి, అక్కడ వెళ్ళి మీకు శారీస్ అవైలబుల్ ఉంటాయి. Thank you for watching my video.